ప్లాస్టిక్ ప్లాస్టిక్ Stop. Girls, come on. Please wait, please wait. Stop talking. Durgam say Soumya, please wait. 10th girls ముందుకు రావచ్చు కదా సూపర్ గా రండి ప్లీజ్ సైలెన్స్ రండి రండి అమ్మాయి ప్లీజ్ సైలెన్స్ ఆపేస్తాలే పోండి ఆల్ ఆఫ్ లిప్ లాక్ దుర్గం దివ్య లిప్ లాక్ పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా భయపెట్టకుండా అసలు ఎలా చదివించాలని చాలా మంది పేరెంట్స్ అంటుంటారు. సో వాళ్ళ కోసం ఈ కింద టిప్స్. ఫస్ట్ వచ్చేసి పిల్లలకి చదువుపైన క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. ఎందుకంటే మామూలుగా చాలా మందికి చదవాలనే ఆసక్తి రావాలంటే ఫస్ట్ మీరు ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చదవడానికి ఆసక్తి చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు చదవడంలో ఏదైనా మంచి పని చేసినా లేకుంటే ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ మీకు ఆన్సర్ చెప్పినా వెంటనే రివార్డు వాళ్ళకి ప్రకటించండి. అంటే లైక్ మరీ పెద్దది కాకుండా వాళ్ళకి ఒక వారంలో మీరు బాగా చదివినట్లయితే మీకు పెన్ గిఫ్ట్గా ఇస్తాను, ఒక నోట్బుక్ గిఫ్ట్గా ఇప్పిస్తాను, ఇలాంటివి చెప్పినప్పుడు పిల్లలు చాలా క్యూరియస్గా ఉంటారు. అంటే అలాంటి రివార్డ్ సిస్టమ్ వాడండి. అవసరమైతే మీరు వాళ్ళు చదివేటప్పుడు దగ్గర కూర్చోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి ఒక గోల్ సెట్ చేయండి. అంటే ఈరోజు నువ్వు ఏం చదవాలి, ఏదైనా లెసన్ చదవాలా, ఏదైనా ఆన్సర్ చదవాలనే విషయాల పట్ల ఫస్ట్ క్లారిటీగా వాళ్ళకి గోల్ సెట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలని పొరపాటున కూడా వేరే ఒకరితో కంపేర్ చేయకండి. కంపారిజన్ అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి. నెక్స్ట్ మీరు పేరెంట్గా టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అంటే మీ అబ్బాయి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా ఏదైనా స్కిల్స్. పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా భయపెట్టకుండా అసలు ఎలా చదివించాలని చాలా మంది పేరెంట్స్ అంటుంటారు. సో వాళ్ళ కోసం ఈ కింద టిప్స్. ఫస్ట్ వచ్చేసి పిల్లలకి చదువుపైన క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. ఎందుకంటే మామూలుగా చాలా మందికి చదవాలనే ఆసక్తి రావాలంటే ఫస్ట్ మీరు ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చదవడానికి ఆసక్తి చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు చదవడంలో ఏదైనా మంచి పని చేసినా లేకుంటే ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ మీకు ఆన్సర్ చెప్పినా వెంటనే రివార్డు వాళ్ళకి ప్రకటించండి. అంటే లైక్ మరీ పెద్దది కాకుండా వాళ్ళకి ఒక వారంలో మీరు బాగా చదివినట్లయితే మీకు పెన్ గిఫ్ట్గా ఇస్తాను, ఒక నోట్బుక్ గిఫ్ట్గా ఇప్పిస్తాను, ఇలాంటివి చెప్పినప్పుడు పిల్లలు చాలా క్యూరియస్గా ఉంటారు. అంటే అలాంటి రివార్డ్ సిస్టమ్ వాడండి. అవసరమైతే మీరు వాళ్ళు చదివేటప్పుడు దగ్గర కూర్చోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి ఒక గోల్ సెట్ చేయండి. అంటే ఈరోజు నువ్వు ఏం చదవాలి, ఏదైనా లెసన్ చదవాలా, ఏదైనా ఆన్సర్ చదవాలనే విషయాల పట్ల ఫస్ట్ క్లారిటీగా వాళ్ళకి గోల్ సెట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలని పొరపాటున కూడా వేరే ఒకరితో కంపేర్ చేయకండి. కంపారిజన్ అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి. నెక్స్ట్ మీరు పేరెంట్గా టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అంటే మీ అబ్బాయి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా ఏదైనా స్కిల్స్. కవర్ చేయాలా ఊరికి నడుచుకుంటూ రాదు. సైలెంట్ సార్, కమాన్ మనమదా రాలి జరగరాలిట ఇదే రాకూడదు. మనమదా బాయ్స్ సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేయండి. అలా వాళ్ళు బాగా చిక్కారు. బాగుపడాలన్నా